పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా గ్రామాలు చీకటిలో ఉన్నాయని, గ్రామాల్లో వెలుగులు తేవడానికి ఈ పల్లె పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రొంపిచర్లలో 20 లక్షలతో డ్రైనేజీ, రోడ్లు, కల్వర్టులకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలకు లైన్లో పెట్టడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ అధికారులకు సహకరించిన గ్రామస్తులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ధన్యవాదాలు తెలిపారు. పండుగ వెళ్ళిన తర్వాత సంక్రాంతి పండుగ లోపల ఈ పల్లె పండుగ చేసుకుంటున్నాం. మనం ఈ పల్లె పండుగలో ముఖ్యమైన ఉద్దేశం మరి గ్రామాల్లో ఉన్న రోడ్లని, సైడ్ కాలువల్ని, అదేవిధంగా కలవట్లని, వీటిని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. రొంపచెర్ల గ్రామ పరిధిలో ఇవాళ 40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2 కలవట్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో 15 లక్షలు, ఇంకోటి 10 లక్షలు, 20 లక్షలు, ఇంకోటేమో సైడ్ కాలువకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి, మరి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దాదాపు 4,500 కోట్ల నిధులు తేవడం జరిగింది. మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాము, గ్రామాల్లో ఉన్న రోడ్లను బాగు చేసుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పల్లె పండుగ వచ్చింది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏదైతే 5 ఏళ్లుగా మూలబడిందో మరి ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవడానికి వాళ్ళ పంచాయతీరాజ్ ద్వారా మరి